హాయ్ అండి, మామిడికాయ పచ్చడి ముక్కను నూరుకోవడానికి ఇలా మామిడికాయలు తీసుకుని మనము పీలర్ పెట్టి చెక్కు అంతా తీసేసేయాలి. పైదంతా కూడా తీసేసి ఇలా అన్నీ కూడా తీసేసిన తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కోసుకోవాలండి. ఈ మామిడికాయని నేను ఇప్పుడు కోసాను. ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇంత క్యారెట్ తురుము కూడా వేయాలండి, ఇంత కొబ్బరి ముక్క వేయాలన్నమాట. కొబ్బరి ఇలా మిక్సీ వేసుకోవాలండి. ఈ క్యారెట్నేమో ఇలా తురుముకొని కొంచెం క్యారెట్ తురుము కూడా తీసుకోవాలి. అలాగేనండి ఒక 5-6 వెల్లుల్లిపాయలు, ఈ జీలకర్ర కూడా దీంట్లో వేసేసి మిక్సీ వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకండి. ఇలా ఒక వెడల్పాటి గిన్నె తీసుకునండి. ఈ గిన్నెలోకి ముక్కలన్నీ కూడా షిఫ్ట్ చేసుకోవాలి. కానీ పుల్లగా ఉండాలండి. మీరు తీసుకొచ్చుకునేటప్పుడు కొంచెం పచ్చికాయ కరకరలాడేటట్టుగా ముక్కలు తెచ్చుకోవాలి. ఈ క్యారెట్ కూడా వేసేస్తున్నాను, చాలా ఈజీ. అలాగే నేను మిక్సీ వేసినటువంటి వెల్లుల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు, కొబ్బరి ఇది కూడా వేసేస్తున్నాను. చాలా చాలా రుచిగా ఉంటుందండి ఇది. దీనిలోనండి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. అలాగేనండి కాస్త కారం కూడా వేసేసుకోవాలి. కొంచెం కారం కూడా పడుతుంది. 1.5 స్పూన్ వేసానండి నేను కారము. అలాగే ఇది కూడా 1.5 వేసాను. సరిపోతే మళ్ళీ కలుపుకుందాం మనము. ఇదంతా కూడా మనం కలిపేసుకోవాలండి బాగా. ఒత్తి కలిపితే మీకు పులుపు, ఉప్పు అన్నీ కూడా ఒకదానిలోకి ఒకటి వెళ్ళిపోతాయి అన్నమాట. కొంచెం అంతా కలిపిన దాన్ని మిశ్రమాన్ని మీరు దంచుకోకపోయినా పర్వాలేదు. ఊరికే ఇలా కొంచెం కచ్చా పచ్చిగా అంటే కొంచెం నలుగుతుందండి మామిడి. అప్పుడు మనకి ఇంకా చాలా రుచి వస్తుంది అనమాట. ఒక దాంట్లో ఒకటి వెళ్ళి ఇలా ఊరికి ఇలా అంటే చాలండి, ఎక్కువసేపు అవసరం లేదు. ఈ గిన్నెలోనే ఒక పక్కకు వేసేసుకుందాము. ఒక పక్క నుంచి తీసుకుంటూ ఇంకో పక్కన వేసేసుకోవచ్చు అనమాట, పెద్ద గిన్నె పెట్టుకుంటే. అలాగే అంతా కూడా ఇలాగే దంచుకోవాలన్నమాట. కొంచెం కచ్చా పచ్చిగా నలిగి ఆ ఉప్పు కారం అన్నీ కూడా దాంట్లోకి వెళ్తాయి అనమాట. తాలింపు వేసుకుందామండి. ఆరోగ్యానికి మంచిదండి ఇది. కొంచెం ఆయిల్ వేసుకుని బాండీలో, ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి. పిల్లలు పెద్దలు అందరూ ఎండుమిర్చి తాలింపు తినేసి పుల్లగా చక్కగా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. కొంచెం ఇంగు కూడా వేసుకోవాలండి. కరివేపాకండి. అయిపోయిందండి. తాలింపు వేసేసుకుందాము. మీకు ఈజీగా అయిపోతుందండి, తొందరగా అయిపోతుంది పచ్చడి. ఇలా కలుపుకుందామండి. ఇలా చక్కగా కలుపుకొని ఉప్పు చూసుకోవాలి. కారం అన్నీ కూడా నాకు సరిపోయిందండి. క్యారెట్, కొబ్బరి, మామిడి పచ్చడి అండి ఇది. చాలా రుచిగా ఉందండి. పుల్లగా చక్కగా సరిపోయింది. నేను చూస్తాను, అన్ని కరెక్ట్గా సరిపోయినాయండి. మెజర్మెంట్స్ ఇంకేం వేయవసరం లేదు. మీరందరూ కూడా తయారు చేసుకుని ఇది ఎలా ఉందని చెప్పి కామెంట్ పెట్టండి. మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.